సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరమన్నారు. తెలంగాణలో ఎన్నాళ్లు కొనసాగిన పాలన ప్రజాకంటక పాలన అని కాంగ్రెస్ అంగీకరించట్లే అని ప్రశ్నించారు. విదేశాల్లో భారత్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. సిక్కులను ఊచకోత కోసిన చరిత్ర కాంగ్రెస్ సొంతమని వారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. అక్రమ నిర్మాణాలను మీరు కూలుస్తారా, మమ్మల్ని కూల్చమంటారా అంటూ సీఎం హెచ్చరించడం సిగ్గుచేటన్నారు. అక్రమ నిర్మాణాలను తెలిసి కూడా అధికారులు ఎట్లా అనుమతి ఇచ్చారు, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఈ రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్దకు వచ్చినటువంటి బండి సంజయ్ కుమార్ జిల్లా పార్టీ నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి సికింద్రాబాద్ జనరల్ బజార్లోని బట్టలు, బంగారు దుకాణాల వద్దకు తిరుగుతూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాన్య ప్రజలను ఆటో డ్రైవర్ సహా పలువురి వద్దకు వెళ్లి బీజేపీ సభ్యత్వ నమోదు తీసుకోవాలని కోరారు. దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో దేశం వదిలి వెళ్లాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. హైడ్రాపై మీడియా అడిగిన ప్రశ్నకు మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు, కానీ పేదవారి మధ్యతరగతి ఇండ్ల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, పేదల పొట్టలు కొడితే సహించేది లేదన్నారు. అన్న ఆటో అన్న కొంచెం తీసుకో అదే ఇలా వైడ్ ఉంది అన్న ఫోన్ ఒకసారి ఫోన్ ఆటో వైడ్ రానికి సార్ అన్న ఫోన్ అట్లాగే పెట్టుకోవచ్చు అన్న తీసుకోండి అన్న ఫోన్ ఒకసారి పట్టుకోండి అన్న ఒకసారి ఇక్కడ అన్న ఫోన్ అన్న మీరు తీసుకుని తీసుకోండి. ఓకే అన్న ఒకసారి అన్న అన్న ఆటో అన్న కొంచెం తీసుకో అదే ఇలా వైడ్ ఉంది అన్న ఫోన్ ఒకసారి ఫోన్ ఆటో వైడ్ రానికి సార్ అన్న ఫోన్ ముందట